కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని వినటానికి దేవుని సన్నిధానం చెంత సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరిచి ఆయన పిల్లలుగా దేవుని సన్నిధిలో మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తుండగా ఈ లోకంలో దేవుడు మనలను ఆయనకు మహిమకరంగా నిలువబెట్టడానికి ఎల్లప్పుడూ మనకిచ్చినటువంటి ఈ విశ్వాస ప్రయాణంలో దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మన యొక్క మార్గాలలో మనకు ఎదురయ్యేటువంటి ఎన్నో రకాలైనటువంటి జయాలలోను అపజయాలలోను మనకెదురయ్యే శ్రమలలోను మనకెదురయ్యే శోధనల్లోను మనకెదురయ్యే ఆనందాల్లోనూ అలాగే మనకెదురయ్యే దుఃఖ పరిస్థితుల్లోనూ మనము దేవుని సన్నిధానం చెంత వాటన్నిటినీ ఒక యోగ్యకరమైనటువంటి విధంగా దాటి వెళ్ళటానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో మనకు సహాయం చేసేవాడుగా ఉన్నారు. అయితే ఆ యొక్క పరిస్థితులన్నిటిలో మన జీవితాల ద్వారా దేవుడు దేనిని వెల్లడిపరచాలని అనుకుంటున్నారు అనేటువంటిది మనము గుర్తెరిగినప్పుడు మనం ఆ విధంగా ఆ పరిస్థితులన్నిటిలో దేవునికి మహిమకరంగా మనల్ని మనము సిద్ధపరచుకోగలుగుతాం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన ఒక మాటని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనం 4వ వచ్చేసారి దేవుడు సెలవిస్తున్న మాట, ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించితిని. ఆమేన్. దేవుని సన్నిధానం చెంత ఎవరైతే దేవుని మాటకి విధేయత చూపించి దేవుడు సిద్ధపరిచిన మార్గంలో దేవుని ఇచ్చిన నిబంధనలో నిలవబడి దేవుడు చూపించేటువంటి ఆ శాశ్వతమైనటువంటి కృపను పొందుకుంటూ దేవుని మార్గంలో ముందుకడుగులు వేయటానికి నిలవబడతారో వారి యొక్క జీవితాలను దేవుడు జనములకు సాక్ష్యంగా, జనములకు రాజులుగా, జనములకు అధిపతులుగా దేవుడు నియమించి ఆయన తన మహిమను ఈ లోకంలో వెల్లడిపరచడానికి ఎదురు చూస్తున్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జనములకు ఒక సాక్షిగా నిలవబడేటువంటి ఒక ఏర్పాటు చాలా సందర్భాల్లో మనం ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వచ్చు, లేక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల జీవితాలను గురించి మనము సాక్ష్యం ఇవ్వచ్చు. కానీ ఆ సాక్ష్యము మరింత శక్తివంతమైనటువంటిదిగా, దేవునికి మహిమకరమైనటువంటి ఒక సాక్ష్యంగా, జనములకు మనం ఒక సాక్షిగా నిలువబడటానికి మన యొక్క జీవితాలను వ్యక్తిగతంగా
ఒక సాక్ష్య జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయనకు మహిమకరంగా మనల్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆ ప్రయాణంలో మన సాక్ష్యము బయటకు వచ్చేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు ఏమిటంటే, ఈ లోకంలో మనకి ఎదురయ్యేటువంటి శ్రమలు. దేవుని యొక్క పాద సన్నిధానం చెంత మనము జనములకు సాక్షిగా ఉండటానికి, జనములకు దేవుని మహిమను వెల్లడిపరుస్తూ వాళ్ళని దేవుని యొద్దకు నడిపించి వాళ్ళకి అధిపతులుగా దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన అధికారంతో, వాళ్ళ పైన దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఆధిక్యతతో మనము నిలువబడటానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ విధమైన ప్రయాణంలో మన యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించేటువంటి ఒక శక్తివంతమైనటువంటి సాక్ష్యము మన జీవితాల్లో నుంచి బయటికి రావాలి. అలాగూ వచ్చే ప్రయాణంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైన ప్రతికూల స్థితుల గుండగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ప్రయాణమే ఒక మహిమకరమైన సాక్ష్యం. ప్రభు సన్నిధానం చెంత పౌలు గారు తన యొక్క జీవితాన్ని గురించి చెప్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన చెప్తాడు, తన యొక్క జీవితంలో తనకెదురైనటువంటి ఆ ప్రతికూల స్థితులు, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గురించి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా, మేము బ్రతుకుదమన్నటువంటి నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన కృంగిపోతిమే అని. ప్రభు సన్నిధానం చెంత దేవుడిచ్చినటువంటి ఒక ఉన్నతమైన పిలుపులో పౌలు గారు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని దేనిని లక్ష్య పెట్టకుండా ప్రభు పని కొరకు వెళ్ళారని మనము చాలా స్పష్టంగా ఆయన ప్రయాణాన్ని మనము గుర్తించగలుగుతాం. అయితే ఆ ప్రయాణంలో దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని జరిగించేటువంటి ఏర్పాట్లో దేవుడిచ్చినటువంటి ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి దేవుడే తగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు. దేవుడు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చే విషయంలో దేవుడే తగిన శక్తిని అనుగ్రహించే దేవుడు. ఆ విధంగా వెళ్ళే మార్గంలో ఆసియాలో వాళ్ళు వెళ్ళే ప్రయాణంలో వాళ్ళకి ఎదురైనటువంటి ప్రతికూల స్థితులు ఎంతో భయంకరమైనటువంటి ప్రతికూల స్థితులుగా ఉన్నాయని, బ్రతుకుదామనే ఆశ లేని పరిస్థితులు ఎదురైనాయని చెప్పారు. అలాగూ వారి యొక్క మార్గంలో దేవుని సన్నిధానం చెంత ఆ ప్రయాణంలో దేవుని సమయంలో వాళ్ళు వెళ్ళారు కనుక దేవుడు అద్భుతకరంగా ఆ ప్రతికూల స్థితులన్నిటిలో నుంచి వారిని తప్పించాడు. అపోస్తల కార్యాలు 16:6లో వారు ఆసియాలోనికి వెళ్ళాలనుకున్నారు. ఆసియాలోనికి వెళ్ళొద్దని దేవుడు నియంత్రించాడు. ఆ తర్వాత 19వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో 10వ వచనంలో వారు ఆసియానంతటా
దేవుని వాక్యాన్ని అందరికీ చాలా స్పష్టంగా వెల్లడిపరిచి అనేకులను ప్రభు వైపుకు తిప్పామని పౌలు గారు సాక్ష్యమిస్తారు. అయితే ఇంత గొప్ప పని జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఎదురైనటువంటి ప్రతికూల స్థితులు 3వ వచనం నుంచి 7వ వచనం వరకు పౌలు గారు వాళ్ళు ఏ శ్రమ పొందారు అనేటువంటిది చెప్పలేదు, కానీ ఆ శ్రమలో వారు ఆ శ్రమను సహించటానికి దేవుడు అనుగ్రహించిన ఆ ఏర్పాటు, ఆ శ్రమలో దేవుడిచ్చిన ఆదరణ, ఆ శ్రమను గురించి ఆయన వివరిస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఎదురైనటువంటి ఈ శ్రమ అది మానసిక సంబంధమైనటువంటి శ్రమగా లేదు, శారీరకమైనటువంటి కొన్ని అభ్యంతరాలు, ప్రతికూల స్థితులు వాళ్ళకి ఎదురైనట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. ఎందుకంటే పౌలు గారు మాట్లాడిన మాటను మనం చూస్తే అక్కడ పౌలు ఆ శరీర సంబంధమైన శ్రమలను సూచించేటువంటి ఆ మాట థెఫ్లిన్ అనేటువంటి గ్రీకు పదము ఉపయోగించారు. ఆ పదము వారి యొక్క జీవితాల్లో వారికి కలిగినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇంగ్లాండ్ను ఆ పరిపాలన చట్టాల ప్రకారంగా ఎవరైనా ఆ న్యాయ చర్యలకు మనస్ఫూర్తిగా లోబడకపోతే అతనికి విధించేటువంటి శిక్ష అంటే దాదాపుగా ఎవరైతే న్యాయస్థానం శిక్షని తృణీకరిస్తారో వారికి విధించేటువంటి శరీర సంబంధమైనటువంటి శిక్షతో సమానమైనటువంటి ఆ యొక్క హత్య లాంటి ఒక చర్య తీసుకునేటువంటి ఏర్పాటు. అటువంటి మరణకరమైనటువంటి పరిస్థితిని వివరించేటువంటి పదము ఆ థెఫ్లిన్ అనేటువంటి మాట. ఎందుకు ఆ మాటని వారంటే వారికి శారీరకంగా వారికి ఎదురైనటువంటి శ్రమలు, వారి యొక్క జీవితాల్లో వాటిని ఎదుర్కొనటానికి పౌలు ఏ మాత్రం కూడా సంకోచించలేదు, భయపడి వాటికి దూరంగా వెళ్ళిపోయి దాక్కోలేదు. ఏ విధమైనటువంటి సనుగుడు గొనుగుడు లేకుండా ఒక సంపూర్ణమైనటువంటి హృదయంతో ఆ శ్రమలను ఆయన సహించాడు. ఎందుకు ఆ విషయాన్ని మనం చెప్పగలమంటే ఈ యొక్క మూల భాషలో ఈ యొక్క కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 7 వచనాల్లో వ్రాయబడినటువంటి మాటలే. అక్కడ ఆ శ్రమలను సహించే స్వభావాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించటానికి శక్తి గలవారమైనట్లు ఆయన మమ్ములను మా శ్రమ అంతటిలో ఆదరించుచున్నాడు. ఆ విధంగా దేవుని సన్నిధానం చెంత దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఆదరణ కొరకు వ్రాయబడినటువంటి ఆ లాటిన్ భాష పదము ఫోర్టిస్ అనే మాట ఉపయోగించబడింది. అదేమిటంటే
ధైర్యము అని అర్థం అన్నమాట. మనకు సంభవించినటువంటి శ్రమల్లో మనము పౌలులాగా దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఆదరణ వర్షాన్ని మన యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మనము పొందుతామనేటువంటి ఒక ధైర్యం, క్రైస్తవునికి ఇవ్వబడేటువంటి ఆ ఆదరణ, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఆదరణ ఏమి కలుగజేస్తుందంటే ఒక ధైర్యాన్ని కలుగజేస్తుంది. ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని దేవుడు అనుగ్రహించేటువంటి ఆ శక్తిని పొంది దేవునికి మహిమకరంగా మనం అడుగులను వేయటానికి మనకి సహాయం చేస్తుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి పౌలు గారి యొక్క మార్గంలో తనకెదురైనటువంటి ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో, ఆ శ్రమలో కావలసినటువంటి సహించే స్వభావము, శ్రమలో కావలసినటువంటి ఆ ఆదరణ దేవుడు అనుగ్రహించి దేవునికి మహిమకరంగా దానిని దాటించాడు. అంత మాత్రమే కాక పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు 6-7 వచనాల్లో ఏమనంటే, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మా ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమాయను. ఈ యొక్క శ్రమలు ఎందుకు అనంటే వీటి వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది అని పౌలు గారు చెప్తున్నారు. ఈ మార్గంలో మనము దాటిపోతూ అలాగూ అదే మార్గంలో ఈ ప్రతికూల స్థితులు అనుభవిస్తూ ఉన్నటువంటి అనేక మంది వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ప్రతికూల స్థితుల్లో ఇతరులను మనము ఆదరించటానికి, వారి దుఃఖములో, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఇతరులకు ఆదరణగా మనం ఉండటానికి, మన యొక్క దుఃఖాలు ఇతరులకు ఆదరణగా ఉండేటువంటి ఏర్పాటును దేవుడు మన యొక్క జీవితాల్లో ఉంచారని పౌలు సెలవిస్తున్న మాట. ఇది జన్మలకు మన యొక్క జీవితాలని ఒక మహిమకరమైన సాక్ష్యంగా మార్చేటువంటి ఏర్పాటులో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము జనములకు ఒక సాక్షిగా, జనములకు ఒక నాయకులుగా, జనములకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అధిపతులుగా మనము మార్పు చెందటానికి, మన యొక్క శ్రమలలో
దేవుడు అనుగ్రహించేటువంటి ఆ సహించే స్వభావము, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఆదరణ మన యొక్క జీవితాలలో మనము పొందుకొని మనము అనేకులను ఆదరించేటువంటి ఒక ఏర్పాటులోనికి మనము మార్పు చెందాలి. ఆ విధమైనటువంటి కార్యము జరగాలి అంటే పౌలు గారు సింపుల్ గా ఒక ప్రాసెస్ చెప్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాల్లో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగించునని ఎరిగి మనము శ్రమల యందును అతిశయింతుము అని. ప్రభు సన్నిధానం చెంత అది మనకి చెప్పడానికి చాలా సులభముగానే అనిపించవచ్చు. ఆ శ్రమలో మన యొక్క జీవితాల్లో మనము ఆ ఓర్పును కలిగి ఉన్నప్పుడే, ఓర్పు ఏం చేస్తుంది? జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఓర్పు ద్రోహ కార్యాలను చేయకుండా ఆపు చేస్తుంది అంట ప్రసంగి గ్రంథంలో. మన యొక్క జీవిత గమనాల్లో కొన్ని ప్రతికూల స్థితులు మనకు కలిగినప్పుడు మనము అదే స్థాయిలో మనము వాటికి ప్రతిస్పందిస్తే కొన్ని భయంకరమైనటువంటి కార్యాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆహారం కొరకు దావీదు ఆ అబీగయీలు నాబాలు యొద్దకు పంపితే ఆ యొక్క మరటువాడైన నాబాలు ఇచ్చినటువంటి సమాధానంతో దావీదు ఇమీడియట్లీగా స్పందించినప్పుడు ఓ భయంకరమైన ప్రతికూల సంబంధమైన పరిస్థితి జరిగేటువంటి ఏర్పాటు ఎదురైంది. ఆ సమయంలో ఒక అద్భుతకరమైనటువంటి దేవుని కార్యంతో ఆ యొక్క నియంత్రణతో దేవుడు అబీగయీలు ద్వారా దేవుడు నియంత్రించాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనకెదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో దావీదు అనుకుని ఉంటాడు, నా యుద్ధ ఉన్నంత కాలము ఏ అపాయము లేకుండా ఆ యొక్క మందలన్నీ కాపుదల జరిగినాయి. కేవలము పనివారికి ఆహారం అడిగితే ఆహారం కూడా ఇవ్వని ప్రతికూల పరిస్థితి. ఆ విధమైనటువంటి విధానంలో మనము మనకెదురయ్యే కొన్ని ప్రతికూల స్థితుల్లో మనము ఓర్పుతో నిలబడకపోతే భయంకరమైన కొన్ని కార్యాలను మన యొక్క జీవితాల్లో చూడాల్సి వస్తుంది. అలాగే ఓర్పుతో మనం నిలబడినప్పుడు కొన్ని దేవుని ఏర్పాటుకి అభ్యంతరకరమైన కార్యాలు జరగకుండా దేవుడు నియంత్రిస్తాడు. అలాగే ఓర్పు ఏం చేస్తుందంటే వాక్యాన్ని అవలంబించటానికి, దేవునికి మహిమకరమైనటువంటి ఫలమును ఫలించటానికి మనకు సహాయం చేస్తుంది. లూకా 8:15 ప్రభు సన్నిధానము చెంత మనము ఆ ఓర్పును కలిగి ఉండటానికి మన యొక్క జీవితాల్లో ప్రేమ ఉన్నప్పుడే మనము ఆ యొక్క మనకెదురైన ప్రతికూల స్థితుల్లో మనము ఓర్పుతో మనము నిలబడగలుగుతాం. దేవుని సన్నిధానం చెంత ఆ ఓర్పు ఆనందంతో కూడినటువంటి ఓర్పుగా ఉండాలని కొలస్సీ పత్రిక 1:9 అపోస్తలుడైన పౌలు చెప్తాడు. మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా ఓర్పును సంపాదించుకున్నటకు ప్రయాసపడమని తిమోతికి 6:11 పౌలు గారు చెప్తాడు.
కాబట్టి ఎప్పుడు మనకు ఓర్పు అవసరం అంటే మనకెదురయ్యేటువంటి శ్రమలో. ఆ ఓర్పు ఎందుకంటే వాక్యాన్ని అవలంబించి ఓపికతో ఫలించటానికి. ఓర్పు ఎందుకంటే ద్రోహ కార్యాలు జరగకుండా దాని వెనకున్న దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవటానికి. కాబట్టి దేవుని సన్నిధానం చెంత మనం ఒక మహిమకరమైన సాక్షులుగా మనం నిలబడాలంటే ప్రజల ఎదుట మన శ్రమలో ఈ యొక్క ఓర్పుతో దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆ ఓర్పు పరీక్షలోనికి వెళ్తుంది, ఎంతగా మనం ఓర్చుకుంటాము అని. ఆ పరీక్షకు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధానము చెంత మన యొక్క జీవితాల్లో మనం ఆ పరీక్షకు నిలబడాలి. దేవుని సన్నిధిలో దావీదు అడుగుతాడు దేవుణ్ణి, దేవా నీవు నన్ను పరిశీలించు, నీవు నన్ను పరీక్షించు అని. దేవుని సన్నిధానం చెంత 26వ కీర్తన 2వ వచనంలో ఎన్నో రకాలుగా దావీదు తన యొక్క జీవితంలో పరీక్షలను ఎదుర్కొన్నాడు. దేవుడే యెషయా గ్రంథం 48:10 అంటాడు, నేను ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించాను అని. మన యొక్క జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు మనల్ని దేవుని యొక్క పరీక్షలో, దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో మన యొక్క పని దేవుని ఎదుట నిలిచి ఉండేదిగా ఉండాలి అంటే అలాంటి దేవుడిచ్చేటువంటి ఆ పరీక్ష గుండగా మనం వెళ్తాం. మన యొక్క ప్రేమ ఎంత యథార్థమైందో తెలవాలి అని అంటే మనకెదురయ్యేటువంటి ఆ శ్రమల్లో మనము దేవుని యొక్క పరీక్షలో మనం నిలబడతాం. అలాంటి ఏర్పాట్లో దేవుని సన్నిధానం చెంత మన యొక్క విశ్వాసానికి కొన్నిసార్లు మనకి పరీక్షలు ఎదురవుతాయి. ఆ సమయంలో మనము దేవుని సన్నిధానం చెంత ఓర్పుతో నిలబడాలని యాకోబు తన యొక్క పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్తారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో జనములకు ఒక సాక్షిగా మనము బయటికి రావాలి అంటే మన యొక్క జీవితాల్లో మనకెదురయ్యేటువంటి శ్రమలు మనకు ఓర్పును కలుగు చేయాలి. ఆ ఓర్పు ఒక పరీక్షలోనికి వెళుతుంది. ఆ పరీక్షలో మన యొక్క విశ్వాసము బయలుపడుతుంది. మన యొక్క ప్రేమ దేవుని ఎడల లేక మనల్ని శ్రమ పెడుతున్నటువంటి వ్యక్తుల ఎడల మన ప్రేమ ఎంత యథార్థమైందో అది పరీక్షించబడుతుంది. మన యొక్క జీవితాల్లో దేవుడు మనలను నడిపించే మార్గంలో ఆయన మనము ఎంతగా సహించగలమో అంతవరకే మనకు అనుమతిస్తాడని ఎరిగి మనము ఆ పరీక్షలో నిలబడాలి. అప్పుడు దేవుని సన్నిధానం చెంత ఒక మహిమ కలిగిన నిరీక్షణ మనలో నుంచి బయటకు వస్తుంది. ఆ నిరీక్షణ దేవుని యొక్క పాద సన్నిధానం చెంత దేవుని అద్భుతకరమైనటువంటి ఫలితాలను తీసుకుని వస్తుంది. యోబుతో తన స్నేహితులదే అంటారు, నీ యొక్క యథార్థ ప్రవర్తన నీ యొక్క నిరీక్షణకు ఆధారం కాదా అని 4వ అధ్యాయం 6వ వచనంలో. కాబట్టి
ప్రియులారా, దేవుని సన్నిధానం చెంత జనములకు ఒక సాక్షిగా మన యొక్క జీవితాలు మార్పు చెందేటువంటి క్రమంలో మన యొక్క విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ దేవుడు అనుగ్రహించినటువంటి పరీక్షలో నిలబడినప్పుడు దేవునికి మహిమకరంగా మనకెదురయ్యే శ్రమల్లో మనము ఓర్పుతో నిలబడి ఆయన సన్నిధానం చెంత ఆయనకు మహిమకరంగా మన యొక్క జీవితాలను ఆయన సన్నిధిలో నిలవబెట్టుకొని నిశ్చయంగా ఒక అద్భుతకరమైనటువంటి ఆయన అనుగ్రహించేటువంటి ఆదరణ అప్పటి వరకు ఆయనని చూడనటువంటి యోబు దేవుని సన్నిధిలో ఆయనకు ఎదురైనటువంటి శ్రమలో దేవుని సన్నిధానం చెంత నిలబడి అద్భుతకరంగా ఆయన ప్రత్యక్షతను చూచి నేటి వరకు ఒక మహిమకరమైన సాక్షిగా ఆయన జీవితం నిలవబడింది. ఈనాటి కాలంలో, ఈ అంత్య దినాల్లో అనేకులు దేవునికి మహిమకరమైనటువంటి సాక్ష్యము పొంది ప్రభు సన్నిధిలో నిలవబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో జనములకు సాక్షిగా దేవుడు మనల్ని నియమించేటువంటి ఏర్పాట్లో, జనములకు రాజుగా, అధిపతులుగా మనల్ని దేవుడు నిలబెట్టేటువంటి క్రమంలో మనము మన యొక్క విశ్వాస యాత్రలో కొన్ని ప్రతికూల సంబంధమైన మార్గాల గుండగా మనం అడుగులను వేయాలి. అలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో మనకెదురయ్యేటువంటి ఆ శ్రమలను సహించే శక్తి, ఆ సహించే స్వభావము, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఆదరణ మన యొక్క జీవితాల్లో మనము పొందుకొని ఆయనకు మహిమకరమైనటువంటి సాక్షులుగా మనము నిలవబడటానికి ప్రభు ఈ మార్గం అంతటిలో ఆయన మనకి తెలియకపోవచ్చు మనం ఎంతగా సహిస్తామో, మనకి తెలియకపోవచ్చు మనము మన యొక్క జీవితాల్లో వేటిని సహిస్తామో. మన యొక్క స్వభావాన్ని ఆయన ఎరిగినవాడు గనుక అదే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధించుడు. అంత మాత్రమే కాదు, ఆ శోధనతో సహా తప్పించుకునే మార్గాన్ని ఆయన మీకు ముందుగానే కలుగజేసి ఉంచారని. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత మనం ఆ యొక్క సత్యాన్ని ఎరిగిన వారమై, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మన యొక్క జీవితాల్లో ఆ విధమైనటువంటి ఒక నిశ్చయతతో నిలువబడి మనకెదురయ్యేటువంటి శ్రమలు, ప్రతికూల స్థితులు మనలను జనములకు ఒక సాక్ష్యముగా నిలవబెట్టబోతున్నాయని, మనము ఆయనకు మహిమకరమైనటువంటి ఒక సాక్షులుగా ప్రభు మనల్ని నిలబెడుతున్నాడనేటువంటి ఒక నిశ్చయత కలిగి వాటిని సహించటానికి కావలసిన శక్తి, వాటిని సహించటానికి కావలసిన స్వభావము, పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి ఆ ఆదరణ మనము పొందుకొని ఓర్పును, పరీక్షను, నిరీక్షణను మన యొక్క జీవితాల్లో పరిపూర్ణంగా మనము కనపరిచి ఆయన మహిమ ప్రత్యక్షపరచబడి
మన యొక్క శ్రమల్లో ఒక అద్భుతకరమైనటువంటి ఒక సాక్ష్యము వెల్లడిపరచబడటానికి ప్రభు సన్నిధానం చెంత మనము నిరీక్షణతో నిలబడదాం. ప్రభు ఆ విధంగా ఒక మహిమ కలిగిన సాక్ష్య జీవితంతో దేవుడు ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా మనందరినీ నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, ఎస్ఐ మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహించి ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడి ఆ పరిస్థితులన్నిటిలో ఒక శక్తివంతమైనటువంటి సాక్షిగా ప్రభు పాద సన్నిధానం చెంత దేవుడు మనందరినీ నిలబెట్టునుగాక. ఆమేన్. సర్వకృపానిధివగు తండ్రి, సకల మెరిగిన గొప్ప దేవుడా, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీవే నీ ఆత్మ సహాయంతో, నీ దూతల పరిచర్యతో, నీ సన్నిధిలో నిన్ను వెంబడించి నీకు మహిమకరమైన సాక్షులుగా మేము నిలబడటానికి మా జీవితాల్లో నీవు నానైనా మమ్మలను పిలుస్తూ చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధనను చేస్తున్నానని ఆనాడు నానైనా ఇశ్రాయేలు ప్రజలతో మీరు మాట్లాడి బ్రతుకుతామనే ఆశ లేనటువంటి పరిస్థితుల్లో నీ యొక్క పాద సన్నిధానం చెంతకొచ్చి నీ యొక్క ఆలోచన చొప్పున నీకు మహిమకరంగా అడుగులు వేసి అపోస్తలుడైనటువంటి పౌలు నీవిచ్చిన ఆదరణను, తన యొక్క ఎదుటున్న ప్రతికూల స్థితులను సహించడానికి కావలసిన స్వభావాన్ని, వాటిని ఓర్చుకొనటానికి కావలసిన శక్తిని ఇచ్చి ఎట్టి ప్రతికూల స్థితిలో ఉన్న వారినైనా ఆదరించటానికి కావలసిన శక్తివంతుడిగా మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు. ఈనాటి కాలంలో ఊహించని ఉపద్రవాల గుండగా సమాజం అడుగులు వేస్తుండగా అట్టి సమాజంలో ఉన్న కోట్లాది మంది ప్రజలను నీ మహిమ కలిగిన సన్నిధానము చెంత నీవిచ్చే ఆదరణ యొద్దకు నడిపించడానికి సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, ఎస్ఐ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపా సింహాసనం చెంతకు తీసుకుని వస్తున్నాం తండ్రి. మీరే వారి యొక్క మార్గంలో ఉన్న ప్రతి విధమైన శ్రమలో నిశ్చయంగా నీ మహిమ కలిగిన ఆత్మ సహాయమునిచ్చి వారి యొక్క ప్రతికూల స్థితిలో నుంచి వారిని విడిపించడానికి నీవే నీ మార్గదర్శకత్వాన్ని దయచేసి ఒక మహిమకరమైన సాక్షులుగా వారిని నిలబెట్టండి. నీ రాకడ ఆలస్యమైతే మరలా నీ మహిమ కొరకై అనేకులను ఆదరించేటువంటి ఒక శక్తివంతమైన వ్యక్తులుగా నీ నామంలో నీ సన్నిధానం చెంత నిలబెట్టి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మనవులు ప్రార్థించి పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలాగ భూమి మీద ఈ లోకంలో ఆయనకు మహిమకరమైన సాక్షులుగా ఆయన సన్నిధిలో నిలబడుతున్న ప్రతి ఒక్కరికి, కూడిన మనకును యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభు రాకడ పర్యంతము తోడయుండి బలపరిచి ఆయనకు మహిమకరంగా నిలబెట్టునుగా.